హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాము. అనుదిన కృపలో భాగముగా ఈరోజు లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నానని ఎలోహిమని యెహోవా సెలవిస్తున్నాడు. అవును, పరమ తండ్రి మన నోట ఆయన మాటలు ఉంచుతాడు. కాబట్టి మనము ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నేను ఎవరికి జవాబు చెప్పాలి, ఏ విధంగా నేను వారితో సంభాషించాలి అని మనము వేదన పడుతుంటాం, బాధపడుతుంటాం, దిగులు పడుతుంటుంటాం. కానీ పరమ తండ్రి అంటూ వస్తున్నాడు, నీ నోట నా మాటలు ఉంచి నేను నిన్ను నా పాత్రగా వాడుకుంటానని పరమ తండ్రి సెలవిస్తుంటున్నాడు. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలలో కూడా అది జరుగుతూ వచ్చింది. మోసే అంటూ వచ్చాడు, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడను, నేను మాట్లాడుకున్న శక్తి చాలదన్నాడు. కానీ పరమ తండ్రి మోసేతో సెలవిచ్చాడు, నీ నోటికి తోడవిండి నువ్వు ఏం పలకవలసి నీకు బోధించదును అన్నాడు. కాబట్టి పరమ తండ్రి మోషే నోటిని ఒక పాత్రగా, ఒక బూరగా ఆయన వాడుకుంటూ వచ్చాడు. మోషేనే కాదు, ఇర్మియా కూడా నేను బాలుడను, మాట్లాడే శక్తి చాలదన్నాడు. ఇర్మియా ద్వారా పరమ తండ్రి అనేక మంది జీవితాలను కడుతూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి మన జీవితాలలో కూడా మన యొక్క నోటిని ఆయన పాత్రగా వాడుకుంటాడు. కాబట్టి ఆయన మాటలు మన నోట ఉంచుతాడు. నీ నోట నా మాటలు ఉంచి నీ నోరును నేను నా పాత్రగా వాడుకుంటానని పరమతని తెలియజేసి వస్తుంటున్నాడు. కాబట్టి పరమతని యొక్క వాక్కు మన నోట నుంచి ఆయన వినిపింపచేయవాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడదుమా, ఏమి అనుసరిద్దుమా, ఏమి నేను జవాబు చెబుదామని ఏ మాత్రం కూడా మనము ఏ మాత్రం బాధపడకుండా, మనము ఏ మాత్రం ఆలోచన చేయకుండా పరమతని మీద ఆధారపడితే పరమతని యొక్క మాటను మన నోట ఉంచుతాడు. కాబట్టి ఈ యొక్క లోకములో ఆయన నామకు మహిమకరణ పాత్రగా, ఆయన బూరలుగా, ఆయన పనిముట్లుగా మనం వాడబడానికి వరకు పరమతని తన ఆత్మతో అభిషేకించి తన ఆత్మతో నింపి మన నోట ఆయన మాటలు ఉంచి ఆయన మనం నిలబెట్టుకుంటాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి ఆయన మాటలు మన నోట ఉంచి మనల్ని తనకిష్టకరమైన పాత్రగా నిలబెట్టుకును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, ఆశ్వంశయ మహిమోన్నతురా, నిత్యగు తండ్రికి స్తోత్రము తండ్రి. ఇగో తండ్రి, ఈ దినమున మీరు మాకు ఉపదేశించిన ఉపదేశం మా హృదయాల్లో నూరంతలు ఫలభరితమని చేయమని ప్రార్థిస్తూ, మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడైన యెహోవా ప్రేమయు, యెహోషువ మెస్సియా కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి నుండి శాంతి సమాధానము, ఆయన యొక్క కృప నిత్యం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.